ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీమియర్ ధర అఖండ 2 మూవీ ఓవర్సీస్లో ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వసూలు చేసింది, అదేవిధంగా ఆంధ్ర ఏరియాలో అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరి ఆంధ్ర ఏరియాలో థియేటర్ వైజ్గా, ఏరియా వైజ్గా, జిల్లా వైజ్గా ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. అఖండ 2 మూవీ ఓవర్సీస్లో మొదటగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఆల్ ఇండియా రికార్డు కొట్టింది. కేవలం 6 గంటల్లోనే $1,00,000 పైగా వసూలు చేసింది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో $190,000 వసూలు చేసింది. ఓవర్సీస్లో అన్ని ఏరియాలు కలుపుకొని $2,70,000 గ్రాస్ వసూలు చేసింది. 14 గంటల్లో ఇంత ఫాస్ట్గా $2,50,000 పైగా డాలర్లు వసూలు చేసిన సినిమా లేనేలేదు. ఇది కూడా ఒక రికార్డే. ఇప్పటి వరకు ఓవర్సీస్లో ఈ సినిమా 3,04,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ ఏరియా వైజ్గా, జిల్లా వైజ్గా, థియేటర్ వైజ్గా చూద్దాం. ఇక గుంటూరు జిల్లాలో థియేటర్ వైజ్గా ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందో అఖండ మూవీ చూద్దాం. మైత్రి సినీమాక్స్ ఫోనిక్స్ థియేటర్లో 4 షోలను షెడ్యూల్ చేయగా 6,29,400 గ్రాస్ వసూలు చేసింది. భాస్కర్ సినిమాస్ కొత్తపేటలో ఒక షోను షెడ్యూల్ చేయగా 67,200 గ్రాస్ వసూలు చేసింది. ఇక జిఎస్ సినిమాస్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,10,000 గ్రాస్ వసూలు చేసింది. ప్లాటినో సినిమాస్లో 4 షోలను షెడ్యూల్ చేయగా 5,30,400 గ్రాస్ వసూలు చేసింది. సినీ స్క్వేర్ గోరంటలో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,25,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా పల్లవి కీర్తన థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 37,200 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా సర్వస్వ థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 32,400 గ్రాస్ వసూలు చేసింది. ఇక హాలీవుడ్, బాలీవుడ్ థియేటర్లో 2 షోలను షెడ్యూల్ చేయగా 1,80,000 గ్రాస్ వసూలు చేసింది. సినీ ప్రైడ్ థియేటర్లో 2 షోలను షెడ్యూల్ చేయగా 1,08,000 గ్రాస్ వసూలు చేసింది. నాజ్ థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 19,200 గ్రాస్ వసూలు చేసింది. జిఎల్ఈ సినిమాస్లో 3 షోలను షెడ్యూల్ చేయగా 1,56,200 గ్రాస్ వసూలు చేసింది. గుంటూరు జిల్లాలో ప్రీమియర్ ద్వారా ఇప్పటి వరకు ఈ సినిమా 21,95,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక విశాఖ జిల్లాలో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్స్ ఇప్పటి వరకు వసూలు చేసిందో చూద్దాం. ఐనాక్స్ వరుణ్ థియేటర్లో విశాఖ 2,22,000 గ్రాస్ వసూలు చేసింది. సంగం థియేటర్ దొండపర్తిలో 55,200 గ్రాస్ వసూలు చేసింది. కామేశ్వరి కిన్నెర థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 37,200 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ఎస్విసి సినిమాస్ అలిపురంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 6,600 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ఎస్విసి లిఖిత వైజాగ్లో 12,000 గ్రాస్ వసూలు చేసింది. ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ వైజాగ్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 32,400 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా మౌర్య థియేటర్ వైజాగ్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,32,000 గ్రాస్ వసూలు చేసింది. ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ మధురవాడలో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,26,600 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ఏషియన్ ముక్తాలో 2 థియేటర్ను షెడ్యూల్ చేయగా గొల్లవానిపాలెం 1,46,400 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ఎస్టీబీఎల్ బాలాజీ సభవరంలో ఒక థియేటర్ను షెడ్యూల్ చేయగా 18,600 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా అన్నపూర్ణ కుర్మపాలెంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,28,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా అరుణ సిల్వర్ ప్యాలెస్ వైజాగ్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 13,200 గ్రాస్ వసూలు చేసింది. ఎస్విసి సినిమాస్ సీతారామయ్య సినీప్లెక్స్ ఏదురపాకలో ఒక షోను షెడ్యూల్ చేయగా 3,600 గ్రాస్ వసూలు చేసింది. ఇక రామచంద్ర థియేటర్ అనకాపల్లిలో ఒక షోను షెడ్యూల్ చేయగా 37,200 గ్రాస్ వసూలు చేసింది. వైజాగ్ ఏరియాలో 13 షోలు షెడ్యూల్ చేయగా టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 7,57,200 గ్రాస్ వసూలు చేసింది. ఇక విజయనగరంలో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. ఎస్పీ హిమగిరి సినిమాస్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 29,400 గ్రాస్ వసూలు చేసింది. ఎల్జిటి సినిమాస్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 44,400 గ్రాస్ వసూలు చేసింది. ఎస్విసి రజనీ విజయనగరంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 36,600 గ్రాస్ వసూలు చేసింది. ఎస్విసి G3 సినిమాస్ నెల్లిమర్లలో ఒక షోను షెడ్యూల్ చేయగా 8,800 గ్రాస్ వసూలు చేసింది. ఎస్విసి
వంశీకృష్ణ థియేటర్ చీపురుపల్లిలో ఒక షోను షెడ్యూల్ చేయగా 28,400 గ్రాస్ వసూలు చేసింది. విజయనగరం థియేటర్లో టోటల్ కలెక్షన్స్ వచ్చేసి పెయిడ్ ప్రీమియర్ షోస్కి 1,47,200 గ్రాస్ టోటల్ కలెక్షన్స్ వసూలు చేసింది అఖండ 2 మూవీ. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. ఎస్విసి రామలక్ష్మణ్ శ్రీకాకుళంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,16,000 గ్రాస్ వసూలు చేసింది. కిన్నెర సినిమాస్లో శ్రీకాకుళం ఒక షోను షెడ్యూల్ చేయగా 19,200 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా సూర్యమహల్ శ్రీకాకుళంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 3,12,000 గ్రాస్ వసూలు చేసింది. ఎస్విసి అప్సరా ప్యాలెస్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,38,600 గ్రాస్ వసూలు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు టోటల్ ప్రీమియర్స్ కలెక్షన్స్ వచ్చేసి 4,05,800 గ్రాస్ వసూలు చేసింది. ఇక అనంతపురం జిల్లాలో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. S2 సినిమాస్లో 2 షోలను షెడ్యూల్ చేయగా 5,88,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా గౌరీ కాంప్లెక్స్ అనంతపురంలో 2 షోలను షెడ్యూల్ చేయగా 5,66,000 గ్రాస్ వసూలు చేసింది. ఎస్వి సినిమాస్ అనంతపురంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 59,400 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా మెగా త్రివేణి అనంతపురంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,44,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ఎన్మాక్స్ నీలిమ థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 72,000 గ్రాస్ వసూలు చేసింది. అనంతపురంలో ఇప్పటి వరకు పెయిడ్ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 14,29,400 గ్రాస్ వసూలు చేసింది. ఇక చిత్తూరు జిల్లాలో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. మెగా విజయలక్ష్మి థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,55,600 గ్రాస్ వసూలు చేసింది. ఎంకేఎస్ ఎంఎస్ఆర్ చిత్తూరు ఒక షోను షెడ్యూల్ చేయగా 24,600 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రాఘవ థియేటర్ చిత్తూరులో ఒక షోను షెడ్యూల్ చేయగా 43,200 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా శ్రీనివాస్ సినిమాస్ కాణికాపంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 24,400 గ్రాస్ వసూలు చేసింది. ఎస్విఎస్ సినిమాస్ పుత్తూరులో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,000 గ్రాస్ వసూలు చేసింది. రాధాకృష్ణ థియేటర్ ఒక షోను షెడ్యూల్ చేయగా 48,000 గ్రాస్ వసూలు చేసింది. చిత్తూరులో ఇప్పటి వరకు పెయిడ్ ప్రీమియర్ ద్వారా అఖండ 2 మూవీ 4,08,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్నూలు జిల్లాలో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. విజయ్ థియేటర్ జోహరాపురంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 12,500 గ్రాస్ వసూలు చేసింది. భారత్ సినిమాస్ కర్నూలులో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,08,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక రాజ్ థియేటర్ కర్నూలులో ఒక షోను షెడ్యూల్ చేయగా 93,600 గ్రాస్ వసూలు చేసింది. ఇక వెంకటేష్ సినిప్లెక్స్లో కర్నూలు ఒక షోను షెడ్యూల్ చేయగా 2,52,000 గ్రాస్ వసూలు చేసింది. మెగా ఆనంద్ సినిప్లెక్స్ కర్నూలు థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 3,87,000 గ్రాస్ వసూలు చేసింది. ఎస్వి సినిమాస్ కర్నూలు 4 షోలు షెడ్యూల్ చేయగా 8,02,000 గ్రాస్ వసూలు చేసింది. కర్నూలులో ఇప్పటి వరకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా అఖండ 2 మూవీ 16,53,300 గ్రాస్ వసూలు చేసింది. ఇక కడప జిల్లాలో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. రవి థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 48,000 గ్రాస్ వసూలు చేసింది. ఎస్ఆర్ సినిమాస్ కడపలో ఒక షోను షెడ్యూల్ చేయగా 39,000 గ్రాస్ వసూలు చేసింది. కడపలో టోటల్ కలెక్షన్లు వచ్చేసి 87,000 గ్రాస్ వసూలు చేసింది. మిగతా థియేటర్ల వివరాలు రావాల్సి ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. రెయిన్ సినిమాస్లో 3 షోను షెడ్యూల్ చేయగా 2,80,800 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా సిరి మల్టీప్లెక్స్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 15,600 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా నా సినిమాస్ బుచ్చిరెడ్డిపాలెంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 43,200 గ్రాస్ వసూలు చేసింది. శ్రీనివాస్ థియేటర్ చిన్నపాడుగుపాడు 18,000 గ్రాస్ వసూలు చేసింది ఒక షోను షెడ్యూల్ చేయగా. పార్సి సినిమాస్లో 5 షోస్ షెడ్యూల్ చేయగా ఎంజీబీ 6,30,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా పార్వీ సినిమాస్ పాగలకోటలో 3 షోలను షెడ్యూల్ చేయగా 7,50,000 గ్రాస్ వసూలు చేసింది. నెల్లూరు జిల్లాలో ప్రేమ్ ప్రీమియర్స్ ద్వారా అఖండ 2 మూవీ ఇప్పటివరకు 19,43,600 గ్రాస్ వసూలు చేసింది. ఇక కృష్ణ థియేటర్లో అఖండ 2 మూవీ ఏ థియేటర్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. విజయలక్ష్మి థియేటర్ కానూరులో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,37,000 గ్రాస్ వసూలు చేసింది. జీతి థియేటర్ రాజ్ యువరాజ్ 2 షోలను షెడ్యూల్ చేయగా 4,33,200 గ్రాస్ వసూలు చేసింది. శైలజ థియేటర్ విజయవాడ ఒక షోను షెడ్యూల్ చేయగా 2,70,000 గ్రాస్ వసూలు చేసింది. అలంకార్ థియేటర్ విజయవాడలో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,94,000 గ్రాస్ వసూలు చేసింది. రవీంద్ర విజయవాడలో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,08,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా జయరాం విజయవాడలో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,52,000 గ్రాస్ వసూలు చేసింది. సౌమ్య థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 42,000
గ్రాస్ వసూలు చేసింది. ఇక బాలాజీ ఎల్లాస్ విజయవాడలో ఒక షోను షెడ్యూల్ చేయగా 54,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా తారా స్క్రీన్ 2Kలో ఒక షోను షెడ్యూల్ చేయగా 72,000 గ్రాస్ వసూలు చేసింది. క్యాపిటల్ సినిమాస్ ట్రెండ్ సెట్ మాల్లో 8 షోలను షెడ్యూల్ చేయగా 20,06,400 గ్రాస్ వసూలు చేసింది. ఇక వెంకటకృష్ణ థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 73,200 గ్రాస్ వసూలు చేసింది. శివకృష్ణ థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 66,600 గ్రాస్ వసూలు చేసింది. బాలాజీ థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 93,000 గ్రాస్ వసూలు చేసింది. శ్రీ విజయలక్ష్మి కంకిపాడులో ఒక షోను షెడ్యూల్ చేయగా 45,600 గ్రాస్ వసూలు చేసింది. నవరంగ్ థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 12,600 గ్రాస్ వసూలు చేసింది. స్వర్ణ థియేటర్ విజయవాడలో ఒక షోను షెడ్యూల్ చేయగా 42,600 గ్రాస్ వసూలు చేసింది. ఇక అప్సరా థియేటర్ రాజమండ్రిలో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,60,000 గ్రాస్ వసూలు చేసింది. అనుశ్రీ సినిమాస్ మంగళవారిపేటలో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,40,000 గ్రాస్ వసూలు చేసింది. అశోక్ హాస్పిటల్ రాజమండ్రి థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,62,000 గ్రాస్ వసూలు చేసింది. రాజమండ్రిలో టోటల్ కలెక్షన్స్ వచ్చేసి అఖండ 2 మూవీ 10,90,400 గ్రాస్ వసూలు చేసింది. ఇక కాకినాడలో అఖండ 2 మూవీ ప్రీమియర్స్ ధర ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. ఐనాక్స్ ఎస్ఆర్ఎంటీ రమణయ్యపేట కాకినాడలో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,35,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ఎస్పీ ఆనంద్ సినిమాలో ఒక షోను షెడ్యూల్ చేయగా 2,94,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా పద్మశ్రీ శ్రీప్రియ థియేటర్లో 2 షోలను షెడ్యూల్ చేయగా 1,28,520 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా దేవి మల్టీప్లెక్స్ కాకినాడలో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,02,000 గ్రాస్ వసూలు చేసింది. పూర్ణ థియేటర్ పుటాపురంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 61,200 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా లలిత శ్రీలత థియేటర్లో ఒక షోను షెడ్యూల్ చేయగా పెద్దాపురంలో 1,26,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా సూర్య సినిమాస్ ధరణికోటలో ఒక షోను షెడ్యూల్ చేయగా 1,62,600 గ్రాస్ వసూలు చేసింది. శ్రీ సత్యనారాయణ కత్తిపూడిలో ఒక షోను షెడ్యూల్ చేయగా 72,900 గ్రాస్ వసూలు చేసింది. కాకినాడలో టోటల్ కలెక్షన్స్ వచ్చేసి అఖండ 2 ప్రీమియర్స్ ధర 11,21,220 గ్రాస్ వసూలు చేసింది. ఇక భీమవరం ఏరియాలో అఖండ 2 మూవీ ప్రీమియర్స్ ధర ఎంత కలెక్షన్స్ ఏ థియేటర్లు వసూలు చేసిందో చూద్దాం. శ్రీ పద్మప్రియ సినీ వరల్డ్ భీమవరం 2 షోలను షెడ్యూల్ చేయగా 5,28,000 గ్రాస్ వసూలు చేసింది. G3 థియేటర్ ఆకివీడులో ఒక షోను షెడ్యూల్ చేయగా 52,800 గ్రాస్ వసూలు చేసింది. రామకృష్ణ థియేటర్ ఒక షోను షెడ్యూల్ చేయగా 22,500 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా వెంకట నారాయణ పిక్చర్ ప్యాలెస్ రాజోలులో ఒక షోను షెడ్యూల్ చేయగా 12,400 గ్రాస్ వసూలు చేసింది. వెంకట్రామ హనుమ పిక్చర్ ప్యాలెస్ నర్సాపురంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 53,400 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా G3 థియేటర్ మినరల్స్ పెనుగొండలో ఒక షోను షెడ్యూల్ చేయగా 45,000 గ్రాస్ వసూలు చేసింది. STBL అచ్యుతాపురంలో ఒక షోను షెడ్యూల్ చేయగా 18,000 గ్రాస్ వసూలు చేసింది. భీమవరం ఏరియాలో ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ వచ్చేసి ప్రీమియర్స్ ధర 7,32,100 గ్రాస్ వసూలు చేసింది. అఖండ 2 మూవీ ఇప్పటి వరకు ఓవర్సీస్ ప్లస్ ఆంధ్ర ఏరియా కలుపుకొని 5,02,43,420 గ్రాస్ వసూలు చేసింది.